హలో హలో మణి హలో హలో మణి సంతోష్ ఏం మ్యూట్ లో పెట్టేసి కామ్గా ఉన్నారు. ఓకే రైట్, ఇప్పుడు ప్రాబ్లం పెట్టాను చూడండి మీకు ఒకటి వాట్సాప్ లో. దట్ ఈస్ సెకండ్ ప్రాబ్లం ఇన్ ఇంగ్లీష్ మీడియం. రాసుకున్నారా ప్రాబ్లం అది? హలో సార్ లేదు సార్, ఇంకా రాసుకోలేదు సార్. సరే, ఏమ్మా నిన్న మొన్న క్లాస్కి అటెండ్ కాలేదు? సార్ దీంట్లో బ్యాలెన్స్ అయిపోయిందా సార్, దానికి సార్. ఇంకా సో ప్రాబ్లం తర్వాత మళ్ళీ రాసుకుంటారు, నిదానికి గ్యాప్ వదులుకోండి, నో ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఒకసారి చదువుతాను చూడండి. హలో ఏమ్యా మణి, సంతోష్, పూర్ణిమ, అరుణ్, జ్యోతి, పునీత, అరుణ్, ఏం రాజారాయ్? హలో చూస్తారా ప్రాబ్లము? చూస్తాం సార్. రైట్, స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఇదేనా? హలో కనబడుతుందా స్క్రీన్? కనపడతాం సార్. రైట్, ప్రిపేర్ cash flow statement of Suryan Limited from the following details అని ఉంటుంది. ఫ్రమ్ ది ఫాలోయింగ్, రైట్. దీనికోసం ఏమి ఇచ్చాడు చూడండి. బ్యాలెన్స్ షీట్ 2006 1st January, అలాగే 31st 12 2000 స్టార్టింగ్ క్లోజింగ్ ఇచ్చాడు మనకి.
రైట్, చూడండి షేర్ క్యాపిటల్ 1 lakh ఉంది, 4 lakhs స్టార్టింగ్ లో, ఇయర్ స్టార్టింగ్ లో 1 lakh ఉంది, ఇయర్ ఎండింగ్ కి 4 lakhs కి వచ్చిందంటే రిమైనింగ్ 3 lakhs వాడు ఇష్యూ చేశాడు. అది ఎలా ఇష్యూ చేశాడో మళ్ళీ చూద్దాం. అలాగే 8% డిబెంచర్స్ కూడా స్టార్టింగ్ సంవత్సరం మధ్యలో స్టార్టింగ్ లో లేవు. సో ఎండింగ్ వచ్చేసరికి 2 లక్షలు వచ్చాయి అంటే, సో ఆ ఇయర్ లో ఇష్యూ చేశాడు డిబెంచర్స్ 8% డిబెంచర్స్. అలాగే రిటైన్డ్ ఎర్నింగ్స్ చూడండి, రిటైన్డ్ ఎర్నింగ్స్ ఓపెనింగ్ లో అంటే నిలిపి ఉంచినటువంటి ఆర్జనలు. సో కాబట్టి ఓపెనింగ్ లో 60,000 60,000 ఉన్నాయి, క్లోజింగ్ లో 90,000 90,000 ఉన్నాయి. నెక్స్ట్ క్రెడిటార్స్ 40,000 1 lakh. బిల్స్ పేయబుల్ 20,000 40,000. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ 30,000 లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ ఉంది, ఈ సంవత్సరం ఏర్పాటు చేసింది 40,000. సో అది లయబిలిటీ సైడ్. అలాగే అసెట్ సైడ్ చూడండి, గుడ్ విల్ ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ లేదు ఓపెనింగ్ లో, ఈ సంవత్సరం 20,000 గుడ్ విల్ పెరిగింది. అలాగే మిషనరీ 1,25,000 ఉంది, 4,75,000 కి వచ్చింది. అలాగే స్టాక్ 20,000 80,000. డేటాస్ 30,000 1 lakh. అలాగే క్యాష్ అట్ బ్యాంక్ 50,000, అలాగే 1,50,000. క్యాష్ ఇన్ హ్యాండ్ 25,000 45,000. ఇది వాడిచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్. అలాగే దీనికి సంబంధించినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద నెక్స్ట్ స్లైడ్ లో ఉంటుంది. ఏమి ఇచ్చాడు ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్? ఏ డ్యూరింగ్ 2006 ది బిజినెస్ ఆఫ్ ఏ సోల్ ట్రేడర్ was purchased by issuing for shares for 2 lakhs rupees 2 lakhs. సో వాటాలు జారీ చేసి ఏమేమి అసెట్స్ పర్చేజ్ చేశాడో చూడండి. ఏమేమి పర్చేజ్ చేశాడు? ది అసెట్స్ అక్వైర్డ్ ఫ్రమ్ హిమ్ వర్ గుడ్ విల్ 20,000, మిషనరీ 1 lakh, అలాగే 50,000 వచ్చేసి స్టాకు, 30,000 వచ్చేసి డిబెంచర్స్. సో ఇది మొత్తం మనకు ఆడ క్యాపిటల్ పెరిగిందేమో 3 lakhs పెరిగినట్టుంది, కానీ ఈడు 1 lakh ఏమేమి తీసుకొని వచ్చాడు క్యాపిటల్ కింద? వాడు సోల్ ప్రొపరేటర్ కాబట్టి, సోల్ ట్రేడర్ కాబట్టి వాడు 2 lakhs ఏమేమి తెచ్చాడు? గుడ్ విల్ 20,000, గుడ్ విల్ కింద 20,000 తెచ్చాడు. అలాగే మిషనరీ 1 lakh, స్టాక్ 50,000, డేటార్స్ వచ్చేసి 30,000. అలాగే పాయింట్ బి చూడండి. అలాగే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ చార్జ్డ్ ఇన్ 2006 వాస్ రూపీస్ 30,000. సో కాబట్టి ఈ సంవత్సరము మనము ఎంత ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించింది, క్యాష్ ఎంత అవుట్ఫ్లో జరిగింది కనుక్కోవాలి అంటే, మనం ఈ సంవత్సరం ఛార్జ్ చేసిన దాన్ని, ఓపెనింగ్ దాన్ని రెండు యాడ్ చేసుకొని క్లోజింగ్ దాన్ని క్రెడిట్ చేసినట్లయితే మనకు ఈ సంవత్సరం ఎంత క్రెడిట్ అయింది తెలుస్తుంది. ఎవరు ఈ టైంలో? హలో హలో, ఎవరు? సార్ ఏబిఆర్ స్కూల్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. మళ్ళీ చేస్తాను మేడం, నేను కొంచెం తర్వాత క్లాస్ లో ఉన్నాను, ఆన్లైన్ క్లాస్. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. రైట్. సో కాబట్టి దాన్ని కనుక్కొని మనము క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ కింద అవుట్ఫ్లో కింద ట్యాక్స్ని చూపిస్తాం. అలాగే ఎంత చెల్లించామన్నది. థర్డ్ పాయింట్ చూడండి,
థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నాడు? ది డెబెంచర్స్ వర్ ఇష్యూడ్ ఎట్ ఏ ప్రీమియం ఆఫ్ 5%, విచ్ ఈస్ ఇన్క్లూడెడ్ ఇన్ రిటైన్డ్ ఎర్నింగ్స్. సో కాబట్టి ఇవి డెబెంచర్స్ 5% ప్రీమియంతో ఇష్యూ చేశాడు. ఆ డెబెంచర్స్ కాస్ట్ ఎంతో దాంట్లో 5% ఎంతైతే ఉంటుందో దాన్ని రిటైర్డ్ ఎర్నింగ్స్ లో ఉంచున్నాడు. సో కాబట్టి దాని మీద వచ్చినటువంటి అది క్యాపిటల్ గెయిన్ కనుక అది రిటైర్డ్ ఎర్నింగ్స్ లో ఉండించకూడదు, కానీ వాడు ఉండించున్నాడు. సో కాబట్టి నెక్స్ట్ డిప్రిషియేషన్ చార్జ్డ్ ఆన్ మిషనరీ వాజ్ 30,000. మిషనరీ మీద మిషనరీ అకౌంట్ ఏడ్ చేస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, డిప్రిషియేషన్ ఎంత పోయింది, క్లోజింగ్ ఎంత ఉంది, ఎంతకు పర్చేజ్ చేశారు అనేది మనకు తెలుస్తుంది. సో ఇది మనకి ఇచ్చినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్. 4 పాయింట్స్ ఇచ్చాడు. దీనికి సంబంధించి మనల్ని ఏం చెప్పలేదు, ప్రిపేర్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్ మెథడ్, అది ఏ డైరెక్ట్ మెథడ్ అని కూడా చెప్పలేదు, ఇండైరెక్ట్ మెథడ్ అని. రైట్. సో మనము ఇక్కడ ప్రాబ్లం చూడండి, దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇక్కడ మనకు చూపించున్నాడు. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఆఫ్ సూర్యన్ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ 2006. మొదట పర్టికులర్స్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. దీని కింద ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్. సో కాబట్టి పన్నుకు ముందు అలాగే అసాధారణ అంశములకు ముందు మనకు నికర లాభము ఇది ఇక్కడ ఎంత వేస్తున్నాడు అయ్యా అంటే చూడండి 55,000 వేస్తున్నాడు. ఈ 55,000 ఎలా వచ్చింది అనేది మనం వర్కింగ్ నోట్లో ఇచ్చినాడు క్లియర్గా. దీనికి సంబంధించినటువంటి వర్కింగ్ నోటు మనకు వాడు రిటైన్డ్ ఎర్నింగ్స్ అని ఓపెనింగ్ లో ఎంత ఇచ్చినాడు, క్లోజింగ్ లో ఎంత ఇచ్చినాడు అంటే ఓపెనింగ్ లో 60,000, క్లోజింగ్ లో 90,000 ఇచ్చినాడు. కాబట్టి క్లోజింగ్ దాన్ని తీసుకొని ఓపెనింగ్ దాన్ని లెస్ చేస్తే ఈ సంవత్సరం వచ్చినటువంటిది ఎంత అంటే 30,000. ఓకేనా? దీనికి ఓపెనింగ్ దాన్ని లెస్ చేశాడు. అలాగే మనకు వాడు ట్యాక్స్ ప్రొవిజన్ మేడ్ ఫర్ ట్యాక్స్ వచ్చేసి ఈ సంవత్సరము 36,000, 65,000. ఇది ఎలా కనుక్కున్నారు అంటే దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ వేసాడు. అలాగే మనము ప్రొవిజన్ మేడ్ ఫర్ ట్యాక్స్ బ్యాలెన్స్ షీట్ లో చూడండి, 30,000 అలాగే 40,000 ఇచ్చినాడు ఇక్కడ. అలాగే మనకి ఇక్కడ ప్రొవిజన్ మేడ్ ఫర్ ట్యాక్స్. సార్ గుడ్ మార్నింగ్ సార్. 65,000 ఇచ్చినాడు. 65,000 కాదు అది, ట్యాక్స్ మేడ్ ఫర్ కరెంట్ ఇయర్ 35,000. సో కాబట్టి 30,000కి మనం 35,000 యాడ్ చేసుకుంటే ఇది మనకు క్లియర్గా అర్థమవుతుంది ట్యాక్స్ మేడ్ ఫర్ ఎంత ఏర్పాటు చేశారనేది. మనకు వాడు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు, ఈ ఇయర్కి ఏర్పాటు చేసినటువంటిది మొత్తం ఇచ్చాడు. ఇది పెయిడ్ అవుట్ఫ్లో కానీ ప్రొవిజన్ చేసింది 35,000. సో కాబట్టి కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత ఏర్పాటు చేశాడు, దానివల్ల ప్రాఫిట్ తగ్గిపోతుంది కనుక 35,000 యాడ్ చేసుకుంటే మనకు 65,000 వచ్చింది. ఈ 65,000లో నుంచి అది ప్రీమియం ఆన్ ఇష్యూ ఆఫ్ డెబెంజర్స్ వాల్యూలో ఎంతైతే ఉంటుందో దాని మీద 5% అంటే 10,000. సో కాబట్టి ఆ 10,000 లెస్ చేస్తే అది డెబెంజర్స్
నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ కనుక దాన్ని లెస్ చేసుకోవాలి. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ కనుక ఆపరేటింగ్ ఇన్కమ్ కాదు అది. డిబెంచర్స్ అనేది ప్రీమియం అనేది క్యాపిటల్ గెయిన్. సో కాబట్టి అది మూలధన లాభం కాబట్టి మనం ఇక్కడ చూపించకూడదు కనుక మనకు ఆ 10,000 లెస్ చేస్తే 55,000 వచ్చింది. మళ్ళీ మీకు ఇది అర్థమైందా లేదా అనేది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మనకు ఓపెనింగ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ క్లోజింగ్ లో 90,000 ఉన్నాయి, ఓపెనింగ్ లో 60,000 ఉంది. లెస్ చేసి ఈ సంవత్సరం మనము నెట్ ఎర్నింగ్స్ వచ్చేసి ఫర్ ది 2006 30,000. ఈ 30,000కి మనం తీసుకోవాల్సినటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ ముందు కాబట్టి నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ అదర్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అసాధారణ అంశంలకు ముందున్నటువంటి నికర లాభాన్ని తీసుకోవాలి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఎంతైతే ప్రొవైడ్ చేసినాడు, ప్రొవిజన్ ఏర్పాటు చేశాడు దాన్ని 35,000. ఈ 35,000 మనకు ఆల్రెడీ వాడు చెప్పాడు. ఈ సంవత్సరము ప్రొవిజన్కి ఏర్పాటు చేసినటువంటి మొత్తము అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో 35,000 అని ఇచ్చున్నాడా? ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఏడిచ్చినా చూడండి. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఛార్జ్ ఇన్ 2006 వాజ్ 35,000. సో కాబట్టి దానికి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాసుకోవాలి. రైట్. సో కాబట్టి అది మనకు మొత్తం ఇక్కడ ఈ 35,000 మనకు యాడ్ చేసుకుంటే 65,000. 65,000లో క్యాపిటల్ గెయిన్ అంటే ఇష్యూ ఆఫ్ ప్రీమియం ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ వచ్చేసి 10,000 ఉంది కాబట్టి దాన్ని లెస్ చేస్తే మనకు వచ్చినటువంటిది 55,000. ఇది మనకి తీసుకున్నటువంటి మొత్తం. ఈ 55,000 అనేది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్, పన్నుకు ముందు మరియు అసాధారణ అంశంలో ముందు నికర లాభం. రైట్, దీన్ని ఇచ్చాడు. దీనికి మనం ఏం చేయాలి? అడ్జస్ట్మెంట్స్ ఫర్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఏ అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి డెబిట్ చేస్తుంటారో వాటిని యాడ్ చేస్తాము. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఇష్యూస్ ఏ అయితే క్రెడిట్ చేస్తుంటారో వాటిని లెస్ చేస్తాం. సో కాబట్టి డిప్రిషియేషన్ అనేది క్యాష్ బయట వెళ్ళదు కాబట్టి దాన్ని మనము యాడ్ చేసుకుంటాం. 30,000 యాడ్ చేస్తే మనకు వచ్చేసి ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ వచ్చింది. ఇంకేం లేవు మనకు. ఓకేనా? అలాగే ఆపరేటింగ్ బిఫోర్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్లో చేంజెస్ దానికి ముందు వచ్చేసి 85,000 వచ్చింది. ఈ 85,000కి తర్వాత మనం ఏం అడ్జస్ట్ చేయాలంటే మనకు కరెంట్ అసెట్స్లో ఇంక్రీజ్ ఇన్ క్రెడిటార్స్లో 60,000 పెరిగింది కాబట్టి క్రెడిటార్స్ అంటే ఇది కరెంట్ లైబిలిటీ కాబట్టి లైబిలిటీస్ పెరిగితే ఏం చేయాలి? 60,000 పెరిగింది కాబట్టి యాడ్ చేసుకోవాలి, క్యాష్ ఫ్లో సరిగా ఉంటుంది కాబట్టి. చూడండి, అలాగే ఇంక్రీజ్ ఇన్ బిల్స్ పేయబుల్ మనకు 40,000 20,000 ఉండింది 40,000కి వచ్చింది కాబట్టి 20,000 పెరిగింది కాబట్టి లైబిలిటీ కాబట్టి దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇంక్రీజ్ ఇన్ స్టాక్ ఎక్స్క్లూడింగ్ స్టాక్ బ్రాట్ బై ఇష్యూ ఆఫ్ షేర్స్. సో అది పోను మనకు అంటే మనకు 80,000 వచ్చింది, వాడు ఇష్యూ ఆఫ్ షేర్స్ ద్వారా 20,000 తీశాడు. రిమైనింగ్ మనకు ఓపెనింగ్ లో 50 ఉంది, ఇది 20 వచ్చేసి వాడు మూలధనం రూపంలో తెచ్చినటువంటిది 20,000 స్టాక్ ను కూడా తీసుకొని వచ్చాడు. రిమైనింగ్ ఇంకా పోతే మనకు స్టాక్ ఇంకా ఎంత పెరిగిందయ్యా అంటే 10,000 పెరిగింది కాబట్టి అది కరెంట్ అసెట్స్ పెరిగితే మనం లెస్ చేసుకోవాలి కాబట్టి దాన్ని లెస్ మైనస్ కింద వేసుకున్నాము. అలాగే నెక్స్ట్ ఇంక్రీజింగ్ డెటార్స్. సో కాబట్టి అలాగే ఎక్స్క్లూడెడ్ డెటార్స్ అక్వైర్డ్ బై ఇష్యూ ఆఫ్ షేర్స్. సో కాబట్టి మనకు ఓపెనింగ్ లో 30,000 ఉంది, మళ్ళీ ఆయన ఇష్యూ ఆఫ్ షేర్స్ కింద
రుణదాతలకి వాటాలు జారీ చేసి ఇంకొక 30,000 తీసుకున్నాడు. 60,000 పోతే రిమైనింగ్ ఇంకా కూడా మనకు 40,000 ఇది కరెంట్ అసెట్ పెరిగింది కాబట్టి ప్రస్తుత ఆస్తులు పెరిగితే లెస్ చేసుకోవాలి కాబట్టి దీన్ని లెస్ కింద తీసుకున్నాం. సో కాబట్టి లెస్ ది 50,000 మనకు ప్లస్ లో ఉండేటువంటివి ఎంత ఉన్నాయో చూడండి. 1,65,000 వస్తుంది. ఈ 60,000 1,85,85 1,65,000 ఇది 60,000 1,80,80 65 60,000 లెస్ చేస్తే ఎంత రావాలి? 1,05,000 కదా రావాలి. క్యాల్కులేటర్ ఉందా మీ దగ్గర? ఉన్న దగ్గర? హలో హలో అరుణ్, వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తాను సార్. క్యాల్కులేటర్ చేయమ్మా. క్యాల్కులేట్ చేయి. 85,000 ప్లస్ 60,000 ప్లస్ 20,000 ఎంత అవుతుంది చూడు. టోటల్ చేయండి. మైనస్ ఎంత అవుతుంది? 60,000 లెస్ చేయండి దాంట్లో నుంచి వచ్చినటువంటి అమౌంట్ లో నుంచి. సారీ 60 కాదు, సారీ అంతే కరెక్టే. 50,000 ఇది 10 ప్లస్ 40 50 1,65,000 లో నుంచి 50,000 లెస్ చేస్తే మనకు 1,50,000 వచ్చింది. కరెక్టే. 1,50,000 లో మన ట్యాక్స్ పెయిడ్, పేమెంట్ ఫర్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్. సో కాబట్టి 25,000 లెస్ చేసుకుంటే మనకు ఆపరేటింగ్ యాక్టివిటీస్ ద్వారా 90,000 అనేది క్యాష్ రైజెస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. సో కాబట్టి నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ 90,000. ఇది ఇండైరెక్ట్ మెథడ్. ఇక్కడ దాకా మీకు అర్థమైందా లేదా? ప్రాక్టీస్ చేస్తారా లేదా చూడండి. మనకు మెయిన్ 55,000 రిటైన్డ్ ఎర్నింగ్స్ తీసుకున్నాడు. రిటైన్డ్ ఎర్నింగ్స్ ఎలా వచ్చాయి అనేది వర్కింగ్ నోట్ 1 లో ఉంది. క్లియర్ గా మీరు రాసుకోవచ్చు. ఎలాగా అంటే క్లోజింగ్ వచ్చేసి 90,000, ఓపెనింగ్ వచ్చేసి 60,000 ఇచ్చాడు. అవునా? ఎంత ఇచ్చాడమ్మా? 60,000. కాబట్టి ఈ సంవత్సరంలో మనకు పెరిగినటువంటి రిటైన్డ్ ఎర్నింగ్స్ 30,000 ఉన్నాయి. సో కాబట్టి ఆ 30,000కి మనము ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ 35,000. అప్పుడు ఎంత అవుతుంది? 65,000 అవుతుంది. 65,000 లో నుంచి లెస్ ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ 35,000 తీసేసిన తర్వాత లెస్ ప్రీమియం ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ 10,000 లెస్ చేస్తే మనకు 55,000 వచ్చింది. ఎంత వచ్చింది? ఈ 55,000కి డిప్రిసియేషన్ ఛార్జ్ అనేది మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఇచ్చిండాడు. సో డిప్రిసియేషన్ కింద 2006లో 30,000 రద్దు చేశారు అని. కాబట్టి దాన్ని యాడ్ చేసుకుంటే మనకు నెట్ ప్రాఫిట్ లేదా ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. కాబట్టి 85,000 వచ్చింది. ఈ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏమని? ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు. ప్రస్తుత ఆస్తులు కనుక తగ్గుంటే యాడ్ చేసుకుంటాము, పెరుగుంటే లెస్ చేస్తాము. అంతే. అలాగే ప్రస్తుత అప్పుల్ని ఏం చేయాలి? ప్రస్తుత అప్పులు పెరిగితే యాడ్ చేస్తాము, తగ్గితే లెస్ చేస్తాము. ఇది మనము ఇక్కడ చేయాల్సినటువంటి సర్దుబాటు. కాబట్టి దాని ప్రకారము ఇంక్రీజ్ ఇన్ క్రెడిటార్స్ లో ఎంత ఇంక్రీజ్ కనిపించింది మనకు? క్రెడిటార్స్ అనేది లైబిలిటీ కాబట్టి ఇంక్రీజ్ అయితే యాడ్ చేసుకోవాలి కాబట్టి. అలాగే బిల్స్ పేబుల్ లో ఇంక్రీజ్ 20,000. ఓకేనా? ఇవి రెండు యాడ్ చేసుకుంటే మనకు 1,65,000 వస్తుంది. అలాగే కరెంట్ అసెట్స్ లో పెరుగుదల వస్తే లెస్ చేయాలి కాబట్టి ఇంక్రీజ్ ఇన్ స్టాక్, ఎక్స్క్లూడ్ స్టాక్ బ్రాట్ బై ఇష్యూ ఆఫ్ షేర్స్, దాన్ని తీసేసినా కూడా మనకు వాడు ప్రారంభంలో 50,000 ఇచ్చినాడు, క్లోజింగ్ లో 80 ఇచ్చినాడు. మనకు ఇష్యూ ఆఫ్ షేర్స్ ద్వారా తెచ్చినటువంటి స్టాక్ 20,000 లెస్ చేసినా కూడా అప్పుడు కూడా ఇంకా 10,000 పెరిగింది. కాబట్టి దాన్ని మనము
లెస్ చేసుకోవాలి. అలాగే ఇంక్రీజ్ ఇన్ డెటార్స్ అనేది కరెంట్ అసెట్స్ కనుక కరెంట్ అసెట్స్ పెరిగితే ఏం చేయాలి? అసెట్స్ పెరిగితే లెస్ చేయాలి కనుక మనకు ఇక్కడ కూడా ఓపెనింగ్ లో 30,000 ఇచ్చాడు. అలాగే డెటార్స్ ఇవి షేర్స్ రిసీవ్ చేయడం వల్ల 30,000 ఉన్నాయి కాబట్టి ఆ రెండు తీసేస్తే రిమైనింగ్ 40,000 మనకు డేటార్స్ లో పెరిగింది కాబట్టి కరెంట్ అసెట్స్ కాబట్టి పెరిగితే లెస్ చేయాలి కాబట్టి ఈ రెండింటిని లెస్ చేసుకుంటే మనకు 50,000 లెస్ చేస్తే 1,65,000 లో నుంచి మనకు 1,15,000 వచ్చింది. ఈ 1,15,000 కి ఇన్కమ్ ట్యాక్స్ వర్కింగ్ నోట్ 2 లో ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ మనము ప్రొవైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి డెబిట్ చేసింది కాదు. మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ని డెబిట్ చేసిన దాన్ని క్రెడిట్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ ని క్రెడిట్ చేసి మన ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి క్రెడిట్ చేసింది రెండు క్రెడిట్ చేసి క్లోజింగ్ బ్యాలెన్స్ డెబిట్ చేస్తే ఆ డిఫరెన్స్ ఎంతైతే ఉంటుందో దానికి క్యాష్ అవుట్ఫ్లో కాబట్టి అక్కడ ఆ విధంగా చేస్తే మనకు వర్కింగ్ నోట్ 2 లో 25,000 వచ్చింది. ఆ 25,000 కనుక లెస్ చేస్తే మనకు నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఎంత వచ్చింది అంటే నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ 90,000 వచ్చింది. సో రిమైనింగ్ అన్ని డైరెక్ట్ మెథడ్ కాబట్టి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటే ఏమేమి వచ్చాయి చూడండి. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కింద మిషన్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ ఇది ఎలా వచ్చింది అంటే వర్కింగ్ నోట్ 3 లో వేసుకో ఉన్నారు. వర్కింగ్ నోట్ 3 మనకు చూస్తే అర్థమవుతుంది. వర్కింగ్ నోట్ 3 చూడండి. వర్కింగ్ నోట్ 3 మిషనరీ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. మిషనరీ అకౌంట్ బై బ్రాడ్ డౌన్ 1,25,000. అలాగే డిప్రిషియేషన్ వచ్చేసి 30,000. క్లోజింగ్ లో అది పోను 4,75,000 ఉంది. అంటే మొత్తము వాడు 5,05,000 ఉంది. డిప్రిషియేషన్ తో కూడా కలిపి మొత్తం ఎంతకి 30,000 డిప్రిషియేషన్ పోను క్లోజింగ్ లో 4,75,000 డిప్రిషియేషన్ తో మొత్తం కలిపి 5,05,000 ఉంటే దీంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,25,000 లెస్ చేసుకొని అలాగే వాడు పర్చేజ్ అలాగే ఈ వెండర్స్ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేయడం వల్ల 1 lakh ఫర్నిచర్ వచ్చింది. ఆ 1 lakh పక్కన పెడితే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో దాన్ని పర్చేజ్ చేసినట్టు చూపించాం. ఈ 1 lakh మొత్తం 3,80,000 డిఫరెన్స్ చూపిస్తుంది. ఈ 5,05,000 లో నుంచి ఓపెనింగ్ బ్యాలెన్స్ లెస్ చేస్తే మనకు 3,80,000 లో 1 lakh అనేది వాడు ఇష్యూ వాటాలు జారీ చేయడం వల్ల తీసుకున్నటువంటి మిషనరీ ఎంత ఉంది అంటే 1 lakh ఉంది. రిమైనింగ్ మిషనరీ పర్చేజ్ చేసినట్టు కాబట్టి బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో బ్యాలెన్సింగ్ ఫిగర్ డిఫరెన్స్ అకౌంట్ డిఫరెన్స్ 2,80,000 ఇది మిషన్ పర్చేజర్ ఫర్ క్యాష్ కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కింద మిషనరీ పర్చేజర్ ఫర్ క్యాష్ 2,80,000 2,80,000 అవుట్ఫ్లో కాబట్టి బ్రాకెట్లో వేసుకున్నాం మైనస్ లో. సో కాబట్టి ఇన్ఫ్లో ఏం లేదు కాబట్టి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ద్వారా మనకి ఏమీ ఇవ్వలేదు కాబట్టి 2,80,000. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి బ్యాలెన్స్ షీట్ లో చూసుకోండి. మనము వాడు ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ లో చూసినట్లయితే మనకు ఇక్కడ ఏమేమి ఇచ్చున్నాడు అంటే క్యాష్ ప్రొసీడ్ ఫ్రమ్ ఇష్యూ ఆఫ్ షేర్స్. సో కాబట్టి వాటిలో రిమైనింగ్ 3 lakhs పెరిగాయి. 2 lakhs కి వాడు స్టాకు డేటార్స్ మిషనరీ ఇంకా పోతే ఇంకా ఏదో గుడ్ విల్ అవన్నీ పర్చేజ్ చేశాడు. రిమైనింగ్ 1 lakh క్యాష్ ఇష్యూ చేశాడు కాబట్టి క్యాష్ ఇన్ఫ్లో కాబట్టి మనం ఇక్కడ 1 lakh క్యాష్ ఇన్ఫ్లో కింద చూపిస్తాం. దీనికి సంబంధించినటువంటి వర్కింగ్ నోట్ కూడా మనకు అకౌంట్ 4 మనకు షేర్ క్యాపిటల్ అకౌంట్ వర్కింగ్ నోట్ 4 లో రాసుకున్నాడు. అది చూద్దాము. అలాగే నెక్స్ట్
క్యాష్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ఇష్యూ ఆఫ్ డెబెంజర్స్ లాస్ట్ ఇయర్ లేవు, ఈసారి ఇష్యూ చేశాడు కాబట్టి 2 lakhs మొత్తం ఇన్ఫ్లో ఇది. సో అవుట్ఫ్లో ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ద్వారా అవుట్ఫ్లో ఏం లేదు, మొత్తం మనకు 3 lakhs ఇన్ఫ్లో వచ్చింది. మొత్తం ఇన్ఫ్లో మొత్తం టోటల్ చేస్తే 3,90,000. అవుట్ఫ్లో చూసుకుంటే మనము ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ద్వారా 2,80,000 అవుట్ఫ్లో కాబట్టి అడ్జస్ట్ చేస్తే మనకి ఇన్ఫ్లో ఇది నెట్ క్యాష్ ఇన్ఫ్లో, నెట్ ఇంక్రీజ్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ 1,20,000 వచ్చింది. దీనికి ఓపెనింగ్ ఓపెనింగ్ క్యాష్ ఎంత ఉంది చూడండి. క్యాష్ అట్ బ్యాంకు రెండు కలిపి బ్యాలెన్స్ షీట్లో ఎంత ఉంది? రెండు కలిపి ఓపెనింగ్ లో 75,000 ఉంది. క్యాష్ అట్ బ్యాంకు, క్యాష్ ఇన్ హ్యాండ్ రెండు కలిపి 75,000. ఇది యాడ్ చేసుకుంటే మనకు క్లోజింగ్ 1,95,000, క్లోజింగ్ 1,95,000 వచ్చేసింది చూడండి. క్లోజింగ్ 1,95,000. ఇది మీకు చెప్పినటువంటి ప్రాబ్లం. సో దీనికి సంబంధించినటువంటి వర్కింగ్ నోటు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. వర్కింగ్ నోట్ 1 క్లోజింగ్ ఆపరేటింగ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ వచ్చేసి 90,000, అలాగే లెస్ ఓపెనింగ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ 60,000 లెస్ చేస్తే 30,000 మనకు వచ్చింది. అలాగే దీనికి యాడ్ ప్రొవిజన్ మేడ్ ఫర్ ట్యాక్స్ 35,000 యాడ్ చేసుకుంటే 65,000. ఈ 65,000లో ప్రీమియం ఆన్ ఇష్యూ ఆఫ్ డెబెంజర్స్ 10,000, అది క్యాపిటల్ గెయిన్ కనుక లెస్ చేసుకుంటే మనకు 55,000. ఇది ప్రాఫిట్ బిఫోర్ ఏమిచ్చున్నాడు అక్కడ? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్. సో కాబట్టి దానికి ముందు ఎంత వచ్చింది అంటే ఎంత ఉంది అంటే 55,000 ఉంది. దీనికి డిప్రిషియేషన్ యాడ్ చేసుకుంటే ఇది క్యాష్ అవుట్ఫ్లో జరగలేదు. డిప్రిషియేషన్ అనేది సంస్థలోనే ఉంటుంది కనుక ఇది ఎక్కడికి పోదు కనుక కాబట్టి 85,000 యాడ్ చేసుకుంటే మనకు 35,000 యాడ్ చేసుకుంటే 85,000 వస్తుంది. 85,000కి మనము ఈ నెట్ కరెంట్ అసెట్స్ లో చేంజెస్ ఏ అయితే ఉంటాయో అవి సర్దుబాటు చేస్తే మనకు ఇక్కడ ఇవి కరెంట్ లయబిలిటీస్ పెరిగాయి కనుక ఈ రెండు యాడ్ చేసుకుంటున్నాము. కరెంట్ అసెట్స్ పెరిగాయి కనుక ఈ రెండు లెస్ చేసుకున్నాము. ఎలాగో మనము నెట్ అమౌంట్ ఎలా వస్తుందో చెప్పాను. అప్పుడు మనకు ఆ క్యాష్ ఎంత వచ్చింది? నెట్ క్యాష్ అవుట్ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్, అవుట్ఫ్లో కాదు, అది ఇన్ఫ్లో, రైట్. అలాగే ట్యాక్స్ 25,000 లెస్ చేస్తే మనకు 90,000 ఇన్ఫ్లో ఇంకా ఉంది. అలాగే నెక్స్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, మెషినరీ పర్చేజ్, ఇది 2,80,000 ఎలా వచ్చిందో మనకు వర్కింగ్ నోట్ 2లో చెప్తాం మళ్ళీ ఒకసారి. సో కాబట్టి 2,80,000 అవుట్ఫ్లో కాబట్టి మైనస్లో పెట్టుకున్నాం. అలాగే ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ద్వారా నెట్ క్యాష్ ఫ్లో వచ్చేసి 3,10,000. 3,10,000 ఎలాగే అంటే మనకు 2,10,000 అంటే 2 lakhs డెబెంజర్స్ ప్లస్ దాని ప్రీమియం ఇక్కడ చూపించాలి, అక్కడ లెస్ చేసాము కాబట్టి ఇక్కడ చూపించాలి. ప్రీమియంతో పాటు డెబెంజర్స్ 2,10,000 అవుతుంది. అలాగే మనకి ఇక్కడ 1 lakh అంటే మొత్తం 3 lakhs క్యాపిటల్ పెరుగుంటే 2 lakhsకు వాడు డెబెంజర్స్, గుడ్ విల్, ఇంకా మిషనరీ అవన్నీ ఇష్యూ చేస్తున్నాడు కాబట్టి అవి తీసేస్తే రిమైనింగ్ 1 lakhకి వాడు ఇష్యూ ఆఫ్ షేర్ చేశాడు కాబట్టి దీనికి 1 lakh, ఈ 2,10,000 ఎలా వచ్చింది అంటే 2 lakh డెబెంజర్స్ ప్లస్ ప్రీమియం
2,10,000 మొత్తం 3,10,000లో మనకు అవుట్ఫ్లో ఎంత ఉందయ్యా అంటే ఈ 4 lakhs మొత్తం ఈ 4 lakhsలో అవుట్ఫ్లో వచ్చేసి 2,80,000 లెస్ చేసుకుంటే మనకు ఇన్ఫ్లో వచ్చేసి 1,20,000 ఉంది. ఈ 1,20,000కి మనకు క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్ రెండు ఓపెనింగ్ బ్యాలెన్స్ టోటల్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకుంటే మనకు క్యాష్ అండ్ క్యాష్ అట్ బ్యాంక్ క్లోజింగ్ బ్యాలెన్స్ మనకు వస్తుంది. దిట్ ఈస్ ప్రాబ్లం. రైట్, దీనికి సంబంధించినటువంటి ఎర్నింగ్స్ ఆల్రెడీ నేను 2-3 సార్లు దాన్ని రిపీట్ చేశాను. ఇలా ఎర్నింగ్స్ బిఫోర్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్కి ముందు మనకు 55,000 వచ్చింది. అలాగే ఇక్కడ ఈ సంవత్సరం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి దారి చేశాడు అన్నాడు. ఇది ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ వేసుకుంటే మనకు ఓపెనింగ్లో క్రెడిట్ చూపిస్తుంది. ఈ సంవత్సరం ఏర్పాటు చేసింది క్రెడిట్ 65,000లో క్లోజింగ్కి వచ్చేసరికి మనకు 40,000 ఇంకా చెల్లించాలి. అంటే మనం ఎంత చెల్లించినట్టు 25,000 దీన్ని క్యాష్ అవుట్ఫ్లో కింద ట్యాక్స్ పెయిడ్ కింద మనం ఇక్కడ తీసేసాం. 25,000 క్యాష్ పెయిడ్ కింద తీసేసాం. చూడండి, 25,000 లెస్ చేసాం. రెండోది లెస్ చేస్తే మనకు 1,15,000లో నుండి 19,000 వచ్చింది. సో అది అలాగే నెక్స్ట్ మిషనరీ అకౌంట్. మిషనరీ అకౌంట్ చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది మన దగ్గర? 1,25,000 ఉంది. క్లోజింగ్కి వచ్చేసరికి డిప్రిసియేషన్ పోను ఎంత ఉంది? డిప్రిసియేషన్ కూడా మనం ఇప్పుడు బై డిప్రిసియేషన్ అకౌంట్ 30,000 పోయినా కూడా మన దగ్గర ఇంకా 4,75,000 ఉంది. అంటే మనం ఎంతకు పర్చేజ్ చేసినట్టు మొత్తము మిషనరీ అకౌంట్ చూడండి. సో కాబట్టి 3,80,000కి పర్చేజ్. డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 3,80,000లో మనము ఇది ఇష్యూ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేయడం వల్ల వెండర్స్ వాడికి 1 lakh ఉన్నారు. రిమైనింగ్ 2,80,000 బ్యాలెన్స్ డిఫరెన్స్ ఎంతైతే వస్తుందో దానికి మనం వాడు క్యాష్ పర్చేజ్ చేసినట్టు రాస్తాం. కాబట్టి దీనికి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అవుట్ఫ్లో కింద 2,80,000 రాస్తాం. అలాగే షేర్ క్యాపిటల్ అకౌంట్ చూడండి. షేర్ క్యాపిటల్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 1 lakh క్రెడిట్ చూపిస్తుంది. అలాగే మనము వెండర్స్ అంటే వాడు ఇష్యూ ఆఫ్ వాడు షేర్స్ ఇష్యూ చేయడం వల్ల 2 lakh షేర్స్ వచ్చాయా? రిమైనింగ్ 3 lakhs మనకి ఇంక్రీజ్ కనిపిస్తుంది. కాబట్టి బ్యాంక్ ఇష్యూ ఫర్ క్యాష్ వచ్చేసి రిమైనింగ్ క్యాష్కి ఎంత ఇష్యూ చేశాడయ్యా అంటే 1 lakh ఇష్యూ చేశాడు. కాబట్టి దీనికి మనం ఇక్కడ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ కింద కూడా 1 lakh చూపించాము. 2,10,000కి డెబెంజర్స్ ఇష్యూ చూపించాము అది. అలాగే మనకు 4 lakhs క్లోజింగ్ బ్యాలెన్స్ సరిపోతుంది. అలాగే నెక్స్ట్ చూడండి, డెబెంజర్స్ ఇష్యూ ప్లేస్ వాల్యూ వచ్చేసి 2 lakhs, దాని ప్రీమియం 5% అంటే ప్రీమియం వచ్చేసి 5% 2 lakhs మీద. కాబట్టి 2,10,000 కూడా ఇష్యూ చేశాడు కాబట్టి అది ఇన్ఫ్లో. కాబట్టి మనం 2,10,000 ఇక్కడ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో ఇన్ఫ్లో కింద 2,10,000 చూపించాం. ఇది ప్రాబ్లము. మీకు బోర్డు మీద వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కొంతమందికి చెప్తే అర్థం చేసుకుంటారు ఫాస్ట్గా, కానీ అందరూ అలా ఉండరు. కాబట్టి మనకు బోర్డు పరిస్థితి లేదు చెప్పేటువంటి. ఎందుకంటే బ్లూటూత్ ఉంటే కనుక మనం బోర్డు సాయ మొబైల్ పెట్టేసి మనీ డిపార్ట్మెంట్లో ఉంది కానీ బోర్డు మనకు అక్కడ ఇంటర్నెట్ లేదు. సో కాబట్టి ఇది పరిస్థితి. ఏమైనా అర్థమైందా ప్రాబ్లం? అది ఏసి ప్రాక్టీస్ చేస్తారా? అర్థమైంటే ఎవరెవరికి అర్థమైంది, ఎంతమందికి అర్థమైంది? కొంతమంది అసలు రెస్పాండే కావడం లేదు. ఏసి ప్రాక్టీస్ చేస్తారా ప్రాబ్లము చెప్పింది? ఎవరికి అర్థమైంది? అర్థమైంది మా జ్యోతి? ఇంకా ఇంట్రెస్ట్గా ఏం చెప్తాడో ఆతృతగా వినే వాళ్ళకి అర్థమవుతుంది. మైండ్ ఎక్కడో పెట్టి వినే వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు. నెక్స్ట్ ఇంకెవరికి అర్థమైంది? బృందా
అర్థం అవుతా ఉందమ్మా? కొద్దిగా అర్థమయ్యేసిందా? హలో, అర్థమైందా? అర్థం అవుతుందా? చేసావా ఈ ప్రాబ్లమ్స్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఒకటన్నా? ఏమి అరుణ్? హలో, చెప్పండి సార్. ఎవరమ్మా? జ్యోతినా? రైట్, అర్థమైందా లేదా అరుణ్? మిగతా ఇంకెవరు? అర్థమైంది సార్. సరిత. ఎవరు? అరుణ్కి అర్థమైంది. ఇంకా సరిత. ఇంకెవరు? మహేంద్రనా? మహేంద్ర ఏడబెట్టి మ్యూట్లో పెట్టేసి క్లాస్కి అటెండ్ అవుతున్నాను సార్, మ్యూట్లో పెట్టేస్తున్నాను. ఆయన ఏదో బిజినెస్ యాక్టివిటీస్లో ఉన్నట్టు ఉన్నాడు. కాలేజీ కాడికి వచ్చేది పిల్లకాయలు కట్టించుకుని ఫీజులు కట్టించేదానికి. శిల్ప, ముందు మన జీవితం ఎట్లా భగవంతుడా, ఏం జరుగుతున్నాయి క్లాసులు? మీరు అనుకుంటున్నారేమో మళ్ళీ రిపీట్ చేస్తారు, ఆఫ్లైన్లో క్లాసులు జరుగుతాయని. ఈ సంవత్సరానికి ఆఫ్లైన్లో జరిగే క్వశ్చనే లేదు. మీ సిలబస్ ఇక్కడే కంప్లీట్ చేస్తున్నారు చాలా మంది సార్ వాళ్ళు. మనం ఇంకా 4th యూనిట్లో ఉన్నాం. ఇంకొక యూనిట్ నాకు వారం అయిందంటే అది కూడా కంప్లీట్ అయిపోతుంది సిలబస్. వెంటనే మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పటికే లేటు. నెక్స్ట్ ఆగస్ట్లో మీకు కంపల్సరీగా ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంకేం మా బృందా, అర్థమైందా ఏమన్నా? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో క్లాసిఫైడ్ ఇంటూ 3 గ్రూప్స్ మా. ఏంటి మొదటిది? క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అండ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. సో కాబట్టి ఈ మూడింటి ద్వారా క్యాష్ ఫ్లో ఎంత అవుట్ఫ్లో ఉందా ఇన్ఫ్లో ఉందా చూసుకొని, నెట్ అమౌంట్ ఎంతైతే మైనస్లో ఉందా లెస్ చేసి, మైనస్లో ఉంటే ప్లస్లకి మైనస్లకి ఇవన్నిటికీ కరెక్ట్గా సర్దుబాటు చేసి, దీనికి ఓపెనింగ్లో ఉండేటువంటి క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వలెంట్ అంటే క్యాష్ ఎట్ బ్యాంకు, క్యాష్ ఎట్ హ్యాండ్ అండ్ ఇలాంటివి ఓపెనింగ్ బ్యాలెన్స్ యాడ్ చేసుకుంటే మన క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఇది మనము సింపుల్గా బ్రీఫ్గా ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఇది ఇండైరెక్ట్ మెథడ్ అంటాం. ఇండైరెక్ట్ మెథడు అంటే నెట్ ప్రాఫిట్ తీసుకొని వేసేది ఇండైరెక్ట్ మెథడు. సేల్స్ అంటే క్యాష్ ఫ్లో ఫ్రమ్ కస్టమర్స్ మొత్తం తీసుకొని, అంటే అమ్మకాల ద్వారా వచ్చినటువంటి మొత్తాన్ని తీసుకొని పర్చేస్కి నెట్ ఫ్లో క్యాష్ అవుట్ ఫ్లో ఎంత జరిగిందో అలా చేస్తే దాన్ని డైరెక్ట్ మెథడ్ అంట. హలో, చెప్పండి సార్. మీకు అర్థమైంది కదమ్మా 2 మెథడ్లో? అర్థమైంది సార్. ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడా అర్థమైంది. ఎస్ సార్. సరేమ్మా, ప్రాక్టీస్ చెయ్యి. రిమైనింగ్ వాళ్ళు, మహేంద్ర ఎందుకు అటెండ్ అవుతాడో క్లాస్కి అర్థం కాదు. శిల్ప కూడా అంతే. కొంతమంది బ్యాచ్ సరిత వీళ్ళు అసలు అటెండ్ అవుతున్నారు కానీ ఈయన కింగ్ విజయ్ కుమార్, రాజదొరై, కల్పన, పూర్ణిమ. అర్థమైందమ్మా? పూర్ణిమ అంటున్నా, పునీత. పూర్ణిమ జాయిన్ కాలేదు ఈరోజు. పునీత ఈరోజు జాయిన్ కాలేదు సార్. పూర్ణిమనా? సారీ, ఉండేది అటైతే పూర్ణిమనా? ఓకేమ్మా. పూర్ణిమ అర్థమైందా? సంతోష్, చాలా తక్కువ మంది అటెండ్ అవుతా ఉన్నారు. రేపు ఇబ్బందులు వస్తే మీరే ఎదుర్కొంటారు. ఒకసారి మీరు పోయి సచివాలయంలో కనుక్కోండి అటెండెన్స్ ఎంత వస్తుందో మీకు.
మీకు చెప్తే అర్థం కాదు. కొంతమంది అటెండెన్స్ కోసమే ఊరికి ఆన్లైన్లో ఉండి మ్యూట్లో పెట్టేస్తున్నారు. ఉం? ఇంకేమ్మా ఈ ప్రాబ్లం వేసి ప్రాక్టీస్ చేస్తారా? చేస్తాం సార్. ఇంకా నువ్వు మా బృందా ఎగ్జిట్ అయింది. అరుణ్, హలో. సార్ అర్థమైంది. వేసి ప్రాక్టీస్ చేస్తావా దాన్ని? చేస్తాం సార్. మీడియంతో ఏం పని లేదు. ప్రాబ్లం వేసేది మనకు అది అర్థం కావాలి. ఎలా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా వేయాలి అది అనేది మీ ఇష్టం. ఏ లాంగ్వేజ్లో అయినా మీకు అనుకూలం ఉంటే ఇంగ్లీష్ మీడియంలోనే ప్రాక్టీస్ చేయండి, తెలుగు మీడియంలో కన్నా ట్రాన్స్లేట్ చేసుకొని అయినా ప్రాక్టీస్ చేయండి. సరే సార్. వెరీ గుడ్. ఆయన ఏం బాలు రెస్పాండ్ కావడం అదే చెప్పకూడదా? ఇంకేం మరి అయితే ఎస్ ప్రాక్టీస్ చేస్తారా మరి దాన్ని? చేస్తాం సార్. వెరీ గుడ్. మహేంద్ర ఎందుకు జాయిన్ అవుతున్నాడో అర్థం కాదు. సరే మరి అయితే వేయండి. అయితే ఎస్ ప్రాక్టీస్ చేయండి. రేపుకి వేరే ప్రాబ్లం చూద్దాం. టెక్స్ట్ బుక్లో ఉండేది పెడతాను, తెలుగు మీడియం ప్రాబ్లం. ఓకే, ఇప్పుడే పెడతాను మీకు. దాన్ని కూడా వేసి ప్రాక్టీస్ చేయండి, దీన్ని వేసి ప్రాక్టీస్ చేయండి. ఏమ్మా పూర్ణిమ? విజయ్ కుమార్, ప్రకాష్. ప్రకాష్ సార్. ఏం సంగతులు, ఏం చేస్తున్నావు? చెప్పాలి సార్. నేను ఇది రోజు చెప్తానే ఉండలా, ఏం చెప్పేదా? ఎక్కడ సార్? అమెరికాలో. అమెరికాకి నేను ఎందుకు పోతా? వీసా కూడా లేదు సార్ నాకు. నాకు కూడా లేదులే, కానీ క్లాస్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వకుండా ఉంటే ఇబ్బందులు వస్తాయా మీకు చెప్తా ఉన్నాను. సార్ ఫోన్ లేదు సార్, వేరే ఫోన్ తీసుకొని జీమెయిల్ ఆన్ చేసుకొని ఇవన్నీ చెప్తే ఎంట్రాడ. ఫోన్ లేదు సార్. ఎట్టో సచివాలయంలో అటెండెన్స్ తక్కువ వస్తే మీకు మళ్ళీ సెకండ్ టర్మ్ అవి రావు. ఇన్స్టాల్మెంట్స్లో జగనన్న విద్యాదీవెన పడవు. అవును సార్, వేరే వాళ్ళు ఫోన్ తీసుకుని వస్తున్నాను సార్. అలాగా ఎలాగో వస్తున్నావు. చెప్పింది ఇప్పుడు 4 యూనిట్లో ఉన్నాం. 4 యూనిట్లు కూడా ఇంకో 2-3 క్లోజ్ చేస్తాం. లాస్ట్ 5th యూనిట్కి వెళ్తాం. ఓకే సార్. ఏమి వేసి ప్రాక్టీస్ చేసి మీ ఫ్రెండ్స్ని అడిగి చెప్పించుకొని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. ఏడుండవు, మార్కెట్లో ఉన్నట్టు మనమే. అవును సార్. సరే అయితే ఓకే సార్.
సంతోష ఏ సంతోష్ కుమార్